హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు పవన్ కుమార్. ఈ రోజు వీడియోలో టీసీసీ 2026కు సంబంధించి ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ దాంట్లో ఎవరైనా మిస్టేక్ పోతే ఎడిట్ ఆప్షన్ అనేది రావడం జరిగింది. దాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరూ నా వీడియోని లైక్ చేయగలరని కోరుకుంటున్నాను. ముందుగా వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి అందులో సెర్చ్ బార్లో BSE తెలంగాణ అని టైప్ చేసి ముందుగా వచ్చిన వెబ్సైట్ను క్లిక్ చేయండి. ఆ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అందులో మిడిల్ పార్ట్లో TCC అనే ఆప్షన్ ఉంటుంది. TCC ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వేరొక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మొదటి ఆప్షన్ TCC జనవరి 2026 ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇంకొక పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో అప్లై ఆన్లైన్ అని, ప్రింట్ ఆర్ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ అని, DO యూజ్ అని కింద అప్లికేషన్ సంబంధించిన డేట్స్ అనేటివి కనబడతాయి. ఇందులో ప్రింట్ ఆర్ ఎడిట్ అప్లికేషన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వేరొక పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో రెండు ఆప్షన్స్ అనేటివి ఆగుపడతాయి. అవి ఏంటిదంటే ఎంటర్ అప్లికేషన్ నెంబర్ ఆర్ ఆధార్ నెంబర్ అనేది ఒకటి, ఇంకొకటి ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది రెండు ఆప్షన్స్ అనేటివి ఉంటవి. అన్నింటినీ ఎంటర్ చేసి కింద మోడిఫై అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇంకొక మీ యొక్క ఆన్లైన్ లో ఇంతకు ముందుకు అప్లికేషన్ చేసిన ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఏదైతే మిస్టేక్ చేశారో దాన్ని సరి చేసుకోవచ్చును. అదే విధంగా మీ అప్లికేషన్ ఫామ్ ని మళ్ళొకసారి ప్రింట్ తీసుకోవాలనుకుంటే సేమ్ యాజ్ టీజ్ గా ఇదే ప్రాసెస్ లో వచ్చేసి అక్కడ మీ అప్లికేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేసి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత అక్కడ అప్లికేషన్ ఫామ్ పైన మీ సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. సిగ్నేచర్ చేసేయండి. అప్లికేషన్ ను DO ఆఫీస్ లో ఖచ్చితంగా ఇవ్వవలసిందే. ఇస్తేనే హాల్ టికెట్ అనేది వస్తుంది. ఇది ఎడిట్ సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.